జయశ్రీయలు పార్క్ వస్తారా? ఫోన్ చేస్తే ఎందుకు రారు బంగారం? అయితే ఫోన్ చేయి మమ్మీ. చేస్తాను, నువ్వు రెడీ అవ్వు, వెళ్దాం. ఓకే. సరే, నేను కూడా రెడీ అవుతానండి. మీతో పాటు నేను కూడా పార్క్ వస్తాను. జయశ్రేయ, సలాడ్ని ఎందుకు బాక్సెస్ లో పెడుతున్నారు? జానకి టీచర్ కి మంగకే ఇవ్వడానికి. మేము టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మీ. ఆ ఇంటికి వెళ్లారంటే ఇద్దరి కాళ్ళు విరక్కొడతాను. మా టీచర్ ఇంటికి మేమెందుకు వెళ్ళకూడదు? అది టీచర్ కాదు, రాక్షసి, దెయ్యం. ఎందుకు మమ్మీ మా టీచర్ని అలా తిడుతున్నావు? మా టీచర్ చాలా మంచిది. మంగ కూడా మంచిది, తను మా బెస్ట్ ఫ్రెండ్. మేము అక్కడికి వెళ్ళి మంగతో ఆడుకుంటాం, టీచర్తో ట్యూషన్ చెప్పించుకుంటాం. మమ్మల్ని తీసుకెళ్ళు. అక్కడికి వెళ్ళకూడదని చెప్పానా? ఎందుకు వెళ్ళకూడదు? మొన్న వెళ్ళాం కదా. ఈ రోజు నుంచి వెళ్ళకూడదు. మేం వెళ్తాం. నా మాట వినరా మీరు? ఈ మమ్మీ కంటే ఆ టీచర్ ఎక్కువైందా మీకు? ఇంట్లో నువ్వెక్కువ, స్కూల్లో టీచర్ ఎక్కువ. మాకు మీ ఇద్దరు ఈక్వలే. నోరు మూయండి. నాతో దాన్ని కంపేర్ చేస్తారా? మమ్మల్ని తీసుకెళ్తావా లేదా? ఎక్కడికి రా తీసుకెళ్లేది? ఇంట్లోనే ఉండండి. పదన్నయ్య వెళ్దాం. ఎక్కడికే? డాడీ దగ్గరికి. మమ్మల్ని డాడీ తీసుకెళ్తారు. ఏందమ్మా శశి, పొద్దున్నే పిల్లలు నడుస్తున్నావు, ఏమైందే? చూడండి, ఇద్దరు దాని ఇంటికి వెళ్తారంట. నీళ్లు నీళ్ల దారిలోనే పోతాయని పిల్లలు మేనత్ ఇంటి దారి పడుతున్నారన్నమాట. అది వీళ్ళకి మేనత్త కాదు, కానివ్వను. పిచ్చిగా పోతే రక్త సంబంధం ఆడిపోద్దామా? నువ్వు ఆపిన ఆగరాళ్ళు. ఆపుతాను, దాన్ని కలవనివ్వను. నువ్వు వద్దంటే పిల్లలు వినారా? అభి దగ్గరికి వెళ్లారు, వాడు తీసుకెళ్లకుండా ఉంటాడా? తప్పకుండా తీసుకెళ్తాడు. అసలు పిల్లల్ని అక్కడికి వెళ్ళొద్దని ఎందుకు చెప్పినవమ్మా? వామ్మో, అభికి డౌట్ వస్తే ఏం చేస్తావు? అదే టెన్షన్ గా ఉంది. అంతా క్లియర్ గా ఉంచారు కేసా, వెంటనే మన ఆడిటర్ కి పంపించు. అలాగే బాబు. డాడీ ఏంటి? చూడు డాడీ, మేం మిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంగతో ఆడుకుంటామంటే మమ్మీ వద్దు అంటుంది. ఇక్కడి నుంచి శశమ్మ వద్దని అంటారు. కాసేపు మంగతో ఆడుకొని కాసేపు మిస్ తో ట్యూషన్ చెప్పించుకుంటామంటే మమ్మీ తిడుతుంది డాడీ. ఎందుకు తిడుతుంది? అంటే శశమ్మ ఏదో పనిలో ఉండుంటారు బాబు. పిల్లలు వెళ్ళి అడిగేసరికి చిరాకు పడి ఉంటారు. మమ్మల్ని మిస్ ఇంటికి తీసుకెళ్ళు డాడీ. డాడీ పనిలో ఉన్నారు కదా జయబాబు, కావాలంటే నేను తీసుకువెళ్తాను. పదండి వెళ్దాం. ఆగుచారు కేసా, మిస్ ఇంటికి వెళ్తానంటే శశి ఎందుకు సీరియస్ అయిందో తెలియాలి. శశమ్మ ఏదో పొరపాటున ఉంటారు బాబు. కారణం లేకుండా ఎందుకంటుంది? రండి అడుగుదాం, పదండి. శశి, ఏంటండి? పిల్లలు టీచర్ గారింటికి వెళ్తానంటే తిట్టావంట, ఎందుకు? నాకు ఇవాళ పూజ ఉందండి, ఎలా తీసుకెళ్ళను? నువ్వు తీసుకెళ్ళకపోతే ఇంకెవరూ లేరా? దానికి ఎందుకు తిట్టావు? శశమ్మ పూజ అంటున్నారు కదా బాబు, ఆ పిల్లల్ని నేను తీసుకువెళ్తానండి. తీసుకెళ్లడం తీసుకెళ్ళకపోవడం గురించి కాదు, తిట్టడం ఎందుకు అని. ఏదో పని ఒత్తిడిలో ఉండి అరిసిందిలేరా, ఎందుకు దానికి ఇంత రాద్దాంతమా? జయశ్రేయ, మిమ్మల్ని మిస్ ఇంటికి నేను తీసుకెళ్తాను. రెడీ అయ్యి వస్తాను. మీరు తీసుకెళ్తారా? నువ్వు తీసుకుపోతావా? మీరు తీసుకువెళ్తారా?
ఎందుకంతా అలా అరిచారు? మీరెందుకు బాబు, నేను తీసుకెళ్తాను. నువ్వు ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే మేం తీసిపోతాం. అవునభి, నువ్వెందుకు? మేం తీసుకొస్తాం. మాకు వేరే పనే ఉంది. నాకు టీచర్ గారితో పనుంది, తనని చూడాలి. త్వరగా రెడీ అయ్యి రా డాడీ, వెళ్దాం. అవును డాడీ, మా కోసం మంగ వెయిట్ చేస్తుంటుంది. వస్తాను. వెంటనే ఈ విషయం దివ్యమ్మతో చెప్పాలి. ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోవాలా? చార్జర్ ఎక్కడుంది? ఆయన వెళ్తా అంటున్నారు. ఏం చేద్దాం తాతయ్య? ఈ రోజు అన్నా చెల్లెళ్ళు కలుస్తారేమోనమ్మా. కలవకూడదు, ఎప్పటికీ కలవకూడదు. ఆయన ఆపడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఎలా ఆపుతామమ్మా? మనం ఏం చెప్పినా అభికి డౌట్ వస్తోంది. ఈ చారుకేసుగాడు ఎక్కడ చచ్చాడు? వాడైనా ఆపాలి కదా. వాడు కూడా టెన్షన్ పడుతున్నాడే, వాడు ఏదో ఒకటి ఆలోచిస్తాడులే. చారుకేసి ఆపడు, మనమే ఆపాలి. త్వరగా ప్లాన్ ఆలోచించండి. మమ్మీ, త్వరగా గిన్నెలు తోము, పార్క్ వెళ్దాం. ఏంటి నీ తొందర? వెళ్దాం, ఆగు. ఏంటండి, ఏం చేస్తున్నారు? పాత్రలు తోముతున్నానండి. పార్క్ వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుంది కదా, ఇప్పుడే గిన్నెలు తోమ పెట్టుకుంటే అప్పుడు రాగానే వంట చేయొచ్చు. అదంతా సరే, మీరు గిన్నెలు తోడడం ఏంటండి? ఏ, నేను పాత్రలు తోమకూడదా? కూడదు. నేనుండగా మీరు ఇలాంటి పనులు అసలు చేయకూడదు. చేస్తే నేను ఒప్పుకోను. ఏమంటున్నారండి? కాలిని చేత్తో గిన్నెలలో తోతారండి. నా చేతులు ఖాళీగా ఉన్నాయి, వాడుకోండి. అంటే మీరు గిన్నెలు తోముతారా సార్? అవును బంగారం. మగాళ్ళు మీరు గిన్నెలు తోమడం ఏంటండి? పైగా మా గిన్నెలు మీరు తోముతారా? తోముతానండి. మీ గిన్నెలో చేసిన వంట నేను తిన్నప్పుడు మీ గిన్నెల్ని నేనెందుకు తోమకూడదు? దిస్ ఇస్ టూ మచ్ అండి. ఏదో 4 సార్లు కర్రీస్ ఇచ్చినంత మాత్రాన మా అంట్లు మీరు తోముతారా? అసలు నేను తోముతానంటే మీకేంటండి? వద్దండి. వద్దండి, మీరు నా టాలెంట్ ని తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు. హాస్టల్ రిటర్న్ అండి ఇక్కడ. హాస్టల్ రిటర్నా? ఎస్ బంగారం. మా మెస్ లో పాత్రలన్నీ నేనే తోమేవాణ్ణి. నా చెయ్యి పడితే ఏ పాత్ర అయినా తళతళ మెరవాల్సిందే, మెరిసిపోవాల్సిందే. పవర్ఫుల్ పేస్ట్ తో పళ్ళు తోమితే ఎలా మెరిసిపోతాయో పాత్రల్ని కూడా నా చేతులతో అలా అద్దాల్లా మార్చేస్తాను. ఏదో అమెరికా రిటర్న్ అన్నట్టు హాస్టల్ రిటర్న్ అని అంత గొప్పగా చెప్తారేంటండి? అమెరికాలో గిన్నెలతో మిషన్లుంటాయండి. నా చేతులు కూడా ఆ మిషన్ల లాగానే పనిచేస్తాయి. అప్పట్లో మా వార్డెన్ అదిరిపోయిందంజీ, పగిలిపోయిందంజీ అంటూ నా పనితీరును ప్రశంసించేవారు. అయినా వద్దులేండి, నేను తోముతాను. మీరు ఇంకేం మాట్లాడకండి. మీరు అడ్డు చెప్పారంటే నాపై ఓట్టే. మీరు లేగండి, మీరు పక్కకి రండి. అసలు మీరు పక్కకి అది కాదండి. రండి. మీరు పక్కకి వెళ్ళండి అంతే. లేగండి, లేగండి, ఫస్ట్ లేగండి మీరు. ఏం చేస్తున్నారు సార్? పాత్రల్ని క్లీన్ చేస్తున్నాను బంగారం. ఇలా కూడా క్లీన్ చేస్తారా అండి? మా హాస్టల్లో ఇలాగే చేస్తారు. చూస్తూనే ఉండండి పాత్రలు ఎలా మెరిసిపోతాయో.
ఇప్పుడు చూడండి పాత్రలు ఎలా క్లీన్ అయ్యాయో. చూడండి కప్పు ఎలా కళకళలాడుతుందో. కప్పు పగిలిపోయింది సార్. సారీ. ఇప్పుడు చూడండి. సాసర్ కూడా పగిలిపోయింది సార్. సాసర్ ఎక్కువ తోమినట్టున్నాను. ఇంకా ఏమేం పగిలిపోయాయో సార్? ఎందుకేనా అండి మీ వార్డెన్ పగిలిపోయిందంజీ అదిరిపోయిందంజీ అంది? అంటే 1-2 సార్లు ఇలా జరుగుతుందండి, కానీ క్లీన్ గా ఉంటాయన్నమాట. కావాలంటే మీరు ఈ ప్లేట్ చూడండి. అంటే ఇది కొంచెం మొండి మరకలే ఉందండి. అలా చేస్తే మరకలు పోవండి. సోప్ పెట్టి స్క్రబ్బర్తో తోమాలి. అది మీ వల్ల అవ్వదు, కానీ పక్కకు రండి. సమస్య లేదు. నా పద్ధతిలో వర్కౌట్ కానప్పుడు మీ పద్ధతిలోనే తోముతాను. వద్దండి, నేను తోముకుంటాను. అడ్డు చెప్పారంటే ఒప్పుకోనని నేను అన్నాను కదా. నా పని నన్ను చేయనివ్వండి. చూడండి. సరే, మీరు తోమండి, నేను కడుగుతాను. మంగ లోపల పెడుతుంది. సరే. ఆ బకెట్ ఇటు ఇవ్వండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై. ఎందుకండి ఆపారు? పాడండి. నాకంతే వచ్చండి. మీకు చాలా పనులు వచ్చండి. హాస్టల్ రిటర్న్ కదండి, ఆల్రౌండర్ అంజీ. మీరు గ్రేట్ సార్. థ్యాంక్ యూ బంగారం. త్వరగా ఇది ఫినిష్ చేసేసి పార్క్ వెళ్దాం. వచ్చింది వచ్చింది. వస్తే వాష్రూమ్ కి వెళ్ళండి. వచ్చింది అది కాదే, అవిడియా. ఏంటి తాతయ్య? ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వచ్చిందమ్మా. బ్రహ్మాండమో బ్రహ్మానందమో ముందు ప్లాన్ చెప్పండి. అభిని ఇల్లు దాటకుండా ఆపలేము, కానీ బయట ఆపొచ్చు. ఎలా తాతయ్య? ఉందమ్మా. దివ్య ఇంటి నుంచి వెళ్ళిపోయాక అభికి దైవభక్తి నమ్మకాలు మొదలయ్యాయి కదా. పిల్లల్ని తీసుకొని అభి కారులో వెళ్తుండగా ఒక స్వామీజీ అడ్డుగా వస్తాడు. ముందుకెళ్తే ప్రమాదం అని వెనక్కెళ్ళమని చెప్తాడు. అభి తిరిగి వచ్చేస్తాడు. ఎలా ఉంది ఐడియా? నా మొహల్లా బాగా ఉంది. ఏంది అంత దరిద్రంగా ఉందా? చాలా బాగుందని చెప్తున్నాను. మరి నీ ముఖంతో పోల్చుకున్నావేందే? అంటే నేను అంత దరిద్రంగా ఉన్నానా? కొన్ని నిజాలు మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఐడియా బాగుంది, కానీ ఇప్పటికిప్పుడు మనకి స్వామీజీ ఎక్కడ దొరుకుతారు? ఎందుకు దొరకడమ్మా? దేశంలో నిజం బాబాల కొదమేమో గానీ నకిలీ సన్నాసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక చవట, దద్దమ్మ, యాప్రాచి, ఎంగిలేదు ఒకరిని పట్టుకుందాం. మళ్ళీ వెతికి పట్టుకోవడం ఎందుకు? ఆ లక్షణాలన్నీ మీకున్నాయి కదా. ఏంది సెటైరా? అంటే ఎవరూ దొరక్కపోతే ఆ వేషం మీరు వెయ్యొచ్చు కదా అని. ఎవరితో వేషం ఇచ్చాలో నాకు తెలుసు. నువ్వే ఎదవేషాలే మాకు. ఎవరైనా రెడీగా ఉన్నారా తాతయ్య? ఉన్నాడమ్మా. ఒక అరవేర భయంకర నటుడు ఒకడున్నాడు. వాడికి ఒక ఫోన్ కొట్టి మ్యాటర్ చెబుతాను, ఉండు.
ఒరే అప్పారావో, నీతో ఒక పని పడిందిరా స్వామి. నువ్వేం చెయ్యాలంటే అర్థమైందిగా? అర్థమైంది. అలా చెప్పి కార్ని వెనక్కి పంపించేయాలి. మరి రెమ్యునరేషన్? ఏంది రెమ్యునరేషనా? ఇస్తాంలేవా, యాడికి పోతాము? చెప్పిన పని చేయి ముందు. సెట్ అయిందమ్మా, ప్లాన్ సక్సెస్. ఒకవేళ అతను చెప్పింది ఆయన వినకపోతే? చెప్పాను కదమ్మా, ఈ మధ్య అభికి మూఢనమ్మకాలు ఎక్కువయ్యాయని. అవును శశి, ఆ విషయంలో నువ్వేం వరి కావద్దు. ఏదోలా ఈరోజు గండం గడిస్తే చాలు. త్వరలోనే దాన్ని ఈ ఊరు నుండి పంపించేస్తాను. అవునమ్మా, ఆ ప్లాన్ అయితే గట్టిగా చెయ్యాలి. తను తలుచుకుంటే చిటికలోనే వాళ్ళ అన్నయ్యను కలుస్తానంది. ఆ పొగరు గర్వం నాకు నచ్చలేదు. మాకు నచ్చలేదమ్మా. త్వరగా దివ్యని ఈ ఊరు నుంచి పంపించేద్దాం. బ్యాగ్ ఇటు బంగారం, ఇటు. పర్వాలేదు సార్, పెద్ద పర్వాలేదు. అరే ఇవ్వు బంగారం, నేను పట్టుకుంటాను కదా. పదండి. పద. రా. బైక్ ఉంటే ఎంచక్క వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడేమైంది? ఆటోలో వెళ్దాం. సరేలేండి. ఆటో గట్టిగా పట్టుకోమ్మా. అది ఆటో వస్తుందండి. ఆటో ఆటో బాబు, సెంట్రల్ పార్క్కి వస్తావా? సారీ సార్, ఖాళీగా లేను, సవారీ ఉంది. సెటేరా? నేను అడిగింది కూడా సవారీకే. 60 అవుతుంది. 60? 40 ఇస్తాను. మీరు రావట్లేదా సార్? మేడం పాప మాత్రమే వస్తున్నారా? వెటకరమా? ముగ్గురికి కలిపి 40 ఇస్తాను. 50 అయితే ఎక్కండి. భయ్యా కాస్త జరుగు. వెనకంత ప్లేస్ పెట్టుకొని ముందుకొస్తానంటారేంటి సార్? అది మీ వైఫే కదా, వెనక కూర్చోండి. ఆవిడ మా మేడం అయ్యా. అవును సార్, ఆవిడ మీకు మేడం, ఆవిడకి మీరు సార్. ఈ మధ్య మొగుడు పెళ్ళాలు అలాగే పిలుచుకుంటున్నారు. నిజంగానే ఆవిడ నా వైఫ్ కాదు. ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు? మీకు గొడవ ఉంటే ఇంట్లో చూసుకోండి సార్, నన్నెందుకు ఇబ్బంది పెడతారు? అరే ప్రామిస్ అయ్యా, నే మీదొట్టు. సారీ సార్, మీరు ముందు కూర్చుంటే పోలీసులు నాకు ఫైన్ వేస్తారు. మీరిచ్చే 50కి ఇంకొక 50 కలిపి 100 కట్టాలి. అది కాదయ్యా. అంజగారు వచ్చి కూర్చోండి. పర్వాలేదు, రండి. బంగారం, కొంచెం ఇటు వస్తావా? ఎందుకు సార్? మధ్యలో కూర్చుందు గాని రా బంగారం. మధ్యలో కూర్చుంటే నాకేమీ కనిపించదు. నేను ఇక్కడే కూర్చుంటాను. పర్వాలేదు అంజగారు, రండి కూర్చోండి. పాప మీ పోలిక మేడం? అవును అనుకున్నాను మేడం, అందుకే సార్ బుద్ధులు ఒక్కటి కూడా రాలేదు. ముందు మీరు రోడ్ చూసి నడపండి. సారీ మేడం. మేడంకి కోపం వచ్చినట్టుంది. బాబు బంగారం. ఏంటి సార్? ఈ ఆటో నీదేనా? అవును సార్, నా కష్టార్జితం సార్. మరేంటయ్యా, నీ పోలికలు ఒకటి కూడా ఆటోకి రాలేదు? నా పోలికలు ఆటోకి రావడం ఏంటి సార్?
బుజ్జి గారు రిలాక్స్డ్ గా కూర్చోండి. ఎందుకంత ఇబ్బందిగా కూర్చున్నారు? అంటే అది పర్వాలేదు, హ్యాపీగా కూర్చోండి. ఏంటయ్యా రోడ్డును చూసి ఆటో నడుపుతున్నావా? గాల్లో చూసి నడపడానికి ఇది విమానం కాదు కదా సార్. ముందు గతుకులు చూసి నడపవయ్యా. గతుకుల్లో వద్దనుకుంటే మీరు గాల్లోనే వెళ్ళాలి సార్. పార్క్కి ఎవరైనా ఫ్లైట్లో వెళ్తారా ఏంటి? కాస్త చూసి నడుపు. నీ వల్ల మా గొడవలు అయ్యేలా ఉన్నాయి. ఇంట్లో గొడవ బయటకు వచ్చిన గొడవలేనా సార్? సర్దుకుపోవాలి సార్. సర్దుకుపోవాలి. మౌడు పెళ్ళాలన్నాక కాంప్రమైజ్ అవ్వాలి. అప్పుడే కాపురం హాయిగా ఉంటుంది.